జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం త్రిమూర్తులు అమ్మవారిని ఎలా స్తుతిస్తున్నారో విందాం. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి, సంసారారణికి అంటే ఆరణి నమస్కారం, పంచకృత్య విధాత్రికి, భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూపకు, కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు, హృల్లేఖకు వందనం. అమ్మ, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాము. శక్తిమంతురాలవని, నీ ప్రభావము అనంతమని, నువ్వు సకల లోకమయవని ఇప్పుడే గ్రహించాము. అఖిలాన్ని విస్తరింపచేసి సదసద్వివేకాన్ని అంటే వికారాన్ని కలిగించి తగిన సమయంలో ఆ వికల స్థితిని పురుషునికి సందర్శింపచేస్తున్నావు. మమ్మల్ని వినోదింపచేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ అంటే నీ శక్తి లేనివాడు సర్వాత్మన అశక్తుడు. నీ ప్రభావంతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటబల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాము. నీ ప్రభావం రచించిన అంటే సృష్టించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా తల్లి? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్లు ఇప్పుడే చూశాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అయోమయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ నీ దివ్య రూపం నా హృదయంలో, ఈ నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు తల్లి. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేటట్టు చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను తల్లి? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితి లయకారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యం ఏమిటంటే, నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాము. అంత మాత్రమే. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోంది అనడం అబద్ధం. నిజానికి ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుకనే నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే ప్రభు, అనాది, అనీహ, ఈశః, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుని చూసిన తర్వాత కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి అంటే విద్య, శక్తిమంతులకి శక్తివి.
కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కళవు, స్వాహ స్వద భగవతి శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు అని చెప్పి నారద శ్రీ మహావిష్ణువు అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తరువాత శివుడు భక్తి ఆవేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకల లోక నిర్మాణ చతుర, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే మరి నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరి కొన్నింటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనసు, అహంకారము నువ్వే. త్రిమూర్తుల్ని సృష్టికర్తలని చెప్పేవారికి నిజం తెలీదు. అసలు సిసలు సృష్టికర్తత్వం నీది అని. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాలలో సృష్టి జరిగినా దానిలో నీ కళ లేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకళవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేఖల్ని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులు నిర్వర్తిస్తున్నాము. అంబిక, నువ్వు ఎల్లప్పుడూ దయామయ్యవు కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, భృత్యా భేదాలు, బహుధన, నిర్ధన, వైషమ్యాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మ, ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయం అయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదేనా? తెలియచెప్పు తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో, ఎప్పుడు విరమించాలి అనుకుంటావో, ఎప్పుడు నశింపచేయాలి అనుకుంటున్నావో ఎవరికీ తెలియదు. నీ భర్తృపురుషుణ్ణి మాత్రం ఎప్పుడు ఆనందపరుస్తూ ఉంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి నీ పాదపద్మాలను అర్చించుకుంటూ ఉంటాము. ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం తల్లి. అది చాలమ్మా. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెప్తున్నాను తల్లి. నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటైతే నాకు త్రిభువనాధిపతిత్వం వద్దు, పురుషత్వము వద్దు. ఈ యువతీత్వం ఇలాగే ఉండని తల్లి. శివుడు యువతిగా మారి ఆదిశక్తిని పాదపద్మాలను సేవించాడు అనే ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యంలో లేని క్షణం నాకు ఒక యుగం. నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సు చేసేవారు నిజంగా విధివంచితులు. అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు, వీటి వల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో, అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాదపద్మాల పుప్పొడి రేణువులు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకోవడానికి ఒక ఏదైనా దివ్యమంత్రం ఉపదేశించు తల్లి. క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు.
అది ఇప్పుడు స్ఫురణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు, ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగ నమస్కారపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోయాడు. అది చూసి నేను జగదీశ్వరిని స్తుతించాను. ఓ సర్వజ్ఞురాలా, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపిణివి నువ్వే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలము భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టం, ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది. నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెప్తున్నాను తల్లి. కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహానికి గళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తి స్థిరపరచు. సరోజంలో పుట్టాను, దాని నుంచి ఎలా విముక్తిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి, నన్ను దయచూడు తల్లి. నిన్ను నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదూ. నువ్వు నన్ను సృష్టించావు, ఆది సృష్టిని చతుర్థా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు తల్లి. అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రల్ని చేసే మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందుదరు. అదేమి చిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థా విభాగించడం అనేది నీకొక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేయగలవు. అయినా విధి అంటూ నన్నొకడిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుకైటబుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది. ఎందుకనట? నా నుదుటి నుంచి శివుణ్ణి సృష్టించావు. సంహారకుడు అని అనిపిస్తున్నావు నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైక అద్వితీయ శక్తివి నువ్వే. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరో ఉపాయము లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి తల్లి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలుగుతాము, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులు అవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు ఆకర్త, అనీహుడు, అనుపాది, ఆకళశ్రీ. నీ వినోదం, నీ వితీర్ణం, శక్తి ప్రదానం చూస్తూ ఉండటం విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు, నీ విభుడు, నీకంటే పూర్వుడు, మరింకా మూడవ ప్రమేయం లేదు. దృష్టము అంటే ప్రకృతి, అదృష్టం అంటే పురుషుడు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను.
విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఈ ఏకత్వ ద్విత్వ విచారణంలో మునిగిపోయిన నా మనసు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది. పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియచెప్పు. పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తిని అవుతాను. నారద, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. ఆ విషయం చెప్తాను, గ్రహించు. చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదం మతి విభ్రమం. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుణ్ణి. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే. ఆ అద్వితీయమైన ఏకమే అద్వితీయం బ్రహ్మ. సందేహం లేదు. కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది. ఒకటే దీపం. ఉపాధి యోగం వల్ల రెండూ అయినట్టు, నీడే అద్దంలో పడి ప్రతిబింబం అయినట్టు మేము ద్విధాత్వం ద్వైత భావం పొందుతూ ఉంటాం. అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది. అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్లీబాన్ని కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం. అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెప్తున్నాను విను. ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరాపశ్యంతిలు, వివిధ నాడీ మండలం అన్నీ నేనే. నేను కానిది ఏదైనా ఉందా? ఆలోచించి చెప్పు. సర్వమే వాహం. ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది విత స్వభావం. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రుల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తూ ఉంటాను. నీళ్ళలో చల్లదనం నేనే, అగ్నిలో వెచ్చదనం నేనే, సూర్యుడిలో జ్యోతిష్యు నేనే, చంద్రుడిలో మంచు నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిదే ఏది స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు, దుర్బలుడైపోతాడు. లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి? శక్తిహీనుడనే కదా అంటారు. రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా? శక్తిహీనుడని మాత్రమే అంటారు. నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగత్తు సృష్టి చేయగలుగుతున్నావు. విష్ణువు అంతే, ఇంద్రాది దిక్పాలకులు అంతే, పంచభూతాలు సూర్యచంద్రులు అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తోందంటే శక్తియే కారణం. నేనే లేనిదే అశక్తురాలు అవుతుంది. చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగలను, సూర్యుడిని దాచేయగలను, వాయువును స్తంభింపజేయగలను. కమలజ, నా తత్వం విచిత్రంగా ఉంటుంది. ప్రాగ్భావ ప్రధ్వంసభావాది
స్థితులను అతీతంగా ఉంటుంది. మృత్పిండ కపాలాదులలో ఘటాభావంలాగా జగదభావం ఉంది కానీ శక్తిభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయం, పృథివీ లేదు. సృష్టి ఎలా చేయను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృథివీ లేదు అంటే పరమాణువులా ఉందని తెలుసుకో. పృథ్వీభావం పరమాణు భావం కాదు. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకర్తృకం, అహంకారం అని 7 విభేదాలు ఉన్నాయి. విరించి నీకు మహాతత్వం ఇస్తున్నాను, స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వకంగా భూత సృష్టి కావించు. పద్మసంభవ, నీకొక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు, అందాల రాశి, శ్వేతాంబరధారిణి, చారుహాసిని, దివ్యభూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజోగుణవతి, నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది. ఈమె నా విభూతి. ఎప్పుడూ అవమానించక సుమా. నీకు పూజ్యతమ, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి నువ్వు సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు. కర్మలతో కలిసి జీవులను గుర్తులు అంటే కోశంలో కాలగర్భంలో ఉంటాయి. వీటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టించి ఉత్పాదించు. కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుంది. నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మహానీయుడు, పూజనీయుడు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడిగా ఉంటాడు. వెళ్ళు, సకల దేవతలను సృష్టించు, సకల మానవులను సృష్టించు. యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు, దేవతలను సంతృప్తిపరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మహానీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు. దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి. మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమైన నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు. నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల వాంఛలు తీరుతాయి. నారద, నాకు ఇలా ఉపదేశించి జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది. అతడికి మహాలక్ష్మిని బహుకరించింది. నిత్యానపాయనిగా పక్షస్థలం మీద ధరించి గౌరవించమంది. ఇది నా శక్తి, క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను, ఎప్పుడూ అవమానించుకొని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగమని చెప్పింది. మీ ముగ్గురు మద్గుణ సంభవులు, అందరికీ మాన్యులు, పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూఢులు విభేదాలు కల్పిస్తారు, వాళ్లే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి. విష్ణు, మరొక గుణభేదం ఉంది, విను. నీది అతి ముఖ్యమైన సత్వగుణం, పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమో గుణాలు నీలో అసలు ఉండవు, అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజం, కామబీజము, మాయాబీజము అంటే ఐం హ్రీం క్లీం అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు. ముసలితనం రాదని అర్థం. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా
నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీత సంయుక్తం, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం జపించు. వెళ్ళు, వైకుంఠం నిర్మించుకొని నివసించు. సనాతనైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. నారద, త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది. అమృతోపమంగా మాట్లాడింది. హర, ఇదిగో గౌరీ, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖర నివాసంగా చేసుకొని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వ రజోగుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చుని ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానుడు అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురివి 3 గుణములు. సృష్టి, స్థితి, లయలకు అవే కారణాలు. ఈ 3 గుణాలకు అతీతమైనది వస్తువు ఏది ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనబడదు, భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలోనూ ఉండదు. కంటికి కనబడేది ఏది నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనబడడు. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను అవుతూ ఉంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే, ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణం రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకార మహాతత్వం, శబ్దాదులు గుణాలు, కార్యకారణ రూపంలో అహర్నిశలు సంసారం అంటే ప్రపంచం సాగుతూ ఉంటుంది. అహంకారమే నేను కనుక నేనే కారణం. అహంకారమే నాకు కార్యం. అది త్రిగుణాత్మకం, అది మహాతత్వం, అది బుద్ధి. దాని నుంచి తన్మాత్రలు ఉత్పన్నమవుతాయి. పంచభూతాది సర్వసృష్టి సముద్భవానికి అవే కారణం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5 అంటే పంచభూతాలు. మనస్సు 16వది. ఈ 16 కార్యకారణ గణం. పరమాత్మ అనబడే ఆదిపురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యం. మీ ముగ్గురికి సంక్షిప్తంగా తెలియపరిచాను. ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి. మీ మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతుడైన పరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. నారద, ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి 3 శక్తులను బహుకరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సరస్వతి, లక్ష్మి, మహాకాళి శక్తులను ఇచ్చింది. వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం. జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాం. మరింకా ఆ సుధాసింధువు కానీ, ఆ శ్వేతద్వీపం కానీ, ఆ మహాదేవి కానీ కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది. వెనుకటికి మధుకైటబులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకు వచ్చాయి. వినయంగా తండ్రిని ప్రశ్నించాడు. పితామహ, మిగతాది తరువాయి భాగంలో విందాం. శ్రీమాత్రేయ నమః.